హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? చాలా డేస్ తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను. ఈ మధ్య ఎందుకు లాంగ్ వీడియోస్ పెడతలేదు, రీజన్స్ అయితే ఉన్నాయండి, చెప్తాను. ఇంక ఈ లోపు వచ్చేసి నేనైతే మార్నింగ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. పిల్లలకి స్కూల్ అయితే ఉంది కదా, ఇంకా వాళ్ళకైతే ఇడ్లీ ప్రిపేర్ చేద్దామని దాంట్లోకి పచ్చడికి అయితే ఫస్ట్ పప్పులు అలాగే పచ్చిమిరపకాయలు అయితే వేయించేస్తున్నానండి. అలాగే నైట్ అయితే కొంచెం రైస్ అయితే మిగిలిపోయింది, దీన్ని అయితే లెమన్ రైస్ కింద చేద్దాం అనుకున్నాను. ఈ పప్పులు వేయించాను కదా, దీంట్లోనే కొంచెం వేపుడు శనగపప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు వేసేసి ఈ పక్కన పెట్టేస్తాను, కొంచెం చల్లారుతాయి. ఈ లోపైతే పక్కనైతే పులిహోర అయితే కలిపేస్తున్నానండి. ఇలా చేస్తే ఏంటంటే ఇంటి దగ్గర లెమన్ రైస్ తినేసి వెళ్ళిపోయినా ఈ స్కూల్కి అయితే ఇడ్లీలు అయితే పట్టుకెళ్ళిపోతారు పిల్లలు. ఈ మధ్య అసలు బ్రేక్ఫాస్ట్ ఏమి పెట్టట్లేదండి, చాలా రేర్గా పెడుతున్నాను. బాక్స్లో ఎక్కువ శాతం రైస్ ఐటమ్సే పెడుతున్నాను. రైస్ ఆర్ లేకపోతే చపాతీ ఇలాంటివి అయితే పెడుతున్నాను. ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు అయితే ఇంటి దగ్గర ఎటు రైస్ తింటున్నారు కదా అని స్కూల్కి ఇడ్లీ పట్టుకెళ్తామన్నారు. ఇంకెప్పుడో ఒకసారి వాళ్ళు అడిగినప్పుడు పెడదాంలే అని చెప్పేసి ఇంక ఈరోజు అయితే ఇడ్లీ పట్టుకెళ్తారండి. ఇంక లెమన్ రైస్కి అయితే ఇక్కడ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మా వారు ఉంటే కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారండి. ఇంక ఈరోజు అతను కూడా లేరనమాట, మార్నింగే పొలానికి అయితే వెళ్ళిపోయారు. 10 o'clock వరకు రావడానికి అవ్వదు, పని ఉందని చెప్పారు. ఇంకా అన్నీ నేను ఒక్కదాన్నే చేసుకోవాలి. ఒక పక్కన ప్రిపరేషన్ చేస్తూనే ఒక పక్క పిల్లల్ని లేపటం, వాళ్ళకి బ్రష్ చేపించడం ఇవన్నీ చేస్తూ ఉంటానండి బ్యాక్గ్రౌండ్లో. ఇలాగ లెమన్ రైస్ అయితే కలిపేశాను. నాకు హనీకి అయితే చాలా ఇష్టం లెమన్ రైస్ అయితే, ఏ టైంలో పెట్టినా ఇష్టంగా తింటాము. ఇంక ఇది కలిపేసి పక్కన పెట్టేసి ఇంకా మిక్సీకి అయితే వేసేయాలి. ఇది ఈ లోపు ఏంటంటే బెండకాయలు అయితే తీసుకున్నానండి. ఈ బెండకాయలు అయితే కర్రీకి ఈ మధ్య ఏం చేస్తున్నానంటే పిల్లలు స్కూల్కి వెళ్ళే లోపే కర్రీ కూడా ప్రిపరేషన్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళు వెళ్ళాక పై పని అయితే చేసుకుంటున్నాను. ఇంకా బెండకాయలు కొంచెం కడిగేసి పెడితే తడారుతాయి అనేసి ఇలా కడిగేసి పక్కన పెడుతున్నానండి, నీట్గా ఇలా వాష్ చేసేసి. ఈ లోపు ఏంటంటే పప్పు కూడా నానబెట్టాను ఇందాకే, కందిపప్పు. ఇంకా దాన్ని అయితే కుక్కర్ పెట్టేసి ఇంకో పక్కన ఏంటంటే పిల్లల కోసం అయితే పాలైతే కాగబెడుతున్నాను. వాళ్ళు బ్రష్ కడుక్కుంటున్నారు కదా, వాళ్ళు కడుక్కొచ్చేటప్పటికి పాలైతే చల్లగా ఆరిపోతాయని కందిపప్పుతో అయితే సాంబార్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇడ్లీలోకి. ఇంకా అందుకనే చింతపండు కూడా పక్కన అయితే పెట్టేశానండి. ఇంకా చట్నీ కూడా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. కొంచెం అయితే గట్టి పచ్చడి అయితే తీసి పెట్టుకుంటాను, రేపుడికి కూడా సరిపోతుంది. నేను వచ్చేసి 2 daysకి ఒకసారి ప్రిపేర్ చేస్తానండి, డైలీ అయితే చేయను. పచ్చడి బాగానే ఉంటుంది. ఇంకా పప్పు అయితే విజిల్స్ అయితే వచ్చేసిందండి. ఇంకా నేను ఏంటంటే ఇప్పుడు ఇడ్లీకి అయితే పెట్టేసుకుంటున్నాను. ఒక పక్కన పప్పు కుక్కర్ చల్లగా ఆరేటప్పటికి విజిల్ వచ్చేటప్పటికి ఇడ్లీ కూడా కుక్ అయిపోతుందని ఇడ్లీ అయితే పెడుతున్నానండి. నిజం చెప్తున్నాను, ఊపిరి పీల్చుకోవడానికి కూడా టైం ఉండదండి పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా. ఇంకా అంత ఫాస్ట్గా ఒకదాని తర్వాత ఒకటి అలా చేసుకుంటే 8:30 కల్లా రెడీ అయిపోతారు, వెళ్ళిపోతారు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇడ్లీకి అయితే పెట్టేసుకుంటున్నాను. మధ్య అసలు వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కష్టమైపోయిందండి, చుట్టుపక్కల అన్ని సైడ్స్ సౌండ్స్ అయితే ఎక్కువైపోయినాయి. ఇంక ఇడ్లీ అయితే పెట్టేసుకుని హనీగా వచ్చేసింది, బ్రష్ కడుక్కుని ఇంక పాలైతే ఇచ్చేసి నేనైతే టీ తాగేసి ఇంకా సాంబార్కి కావాల్సిన అన్ని కట్ చేసుకుని సాంబార్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈ వెజిటేబుల్స్ ఏమీ లేవండి, ఓన్లీ ఆనియన్స్, టమాటోస్ అయితే వేసి పెట్టేశాను. ఇంక వీళ్ళిద్దరూ పాలు తాగేశారు కదా, స్నానం అయితే చేసేసి వచ్చేసారు. అప్పటికే టైం 8:15 అయిపోయిందండి. ఒక పక్కన తినిపిస్తూ ఇంకో పక్కన జడలు అయితే వేసేస్తున్నాను. కొంచెం వీళ్ళు నానుంటే ఏంటంటే వీళ్ళకి తినిపించమని లేకపోతే స్నానం చేసి వచ్చాక కన్నాకు బట్టలు వేసి రెడీ చేయడం ఇవన్నీ చేస్తారు. ఇంకా తను లేరు కదా, మొత్తం అంతా నేనే చేసుకోవాలి కదా. అలాగైతే ఒక పక్కన సాంబార్కి అయితే అన్నీ పెట్టేశాను. ఇంక వీడియో తీయడం అయితే అవ్వలేదండి, ఇంకా అందుకనే తీయలేదు. సాంబార్ అయితే మరుగుతూ ఉంది. ఈ లోపు ఏంటంటే జడలు అయితే కంప్లీట్ చేసేసి ఇంకా లంచ్ బాక్స్ సర్దాలి. ఒక పక్కన ఏంటంటే వీళ్ళకి జడలు వేస్తూనే తినిపిస్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఊరు నుంచి అయితే మా బావగారు వాళ్ళది వచ్చారండి. ఇంకా వాళ్ళు ఉన్నప్పుడు నేను పెద్దగా వీడియోస్ అది తీయను, ఎందుకంటే వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారో లేదో అని మొహమాటం అండి నాకు. దట్టు ఏంటంటే వాళ్ళు ఎప్పుడో 2 yearsకి ఒకసారి అలాగైతే వస్తూ ఉంటారు కదా, ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేసినట్టు ఉండదని నేనైతే పెద్దగా వీడియోస్ అది ఏమి తీయనండి. ఇంక ఇక్కడ వచ్చేసి హనీని తినిపించమ్మ కన్నాకని అయితే చెప్తున్నాను. హెయిర్ అది తినే దాంట్లో పడకుండా జాగ్రత్తగానే వేస్తున్నానండి. కాకపోతే టైం అయిపోతుందని కంగారులో నేను ఇంకా 2 పనులు ఒకసారే చేస్తున్నాను. కాకపోతే చూసుకుంటూనే ఉంటానండి, హెయిర్ అది తినే దాంట్లో పడకుండా జాగ్రత్తగా వేస్తూ ఉంటాను నేను.
నెక్స్ట్ వచ్చేసి ఇలాగైతే ఉంటుందండి హడావుడి. ఇంక వాళ్ళనైతే బస్ ఎక్కిచ్చేసి అయితే వచ్చేసాను. ఇంకొచ్చేసి నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. చెప్పాను కదా నాకు పులిహోర అంటే ఇష్టమని. ఇంక అందరికీ ఇడ్లీలు అయితే పెట్టేశానండి. ఇంక పెట్టేసి నేనైతే పులిహోర అయితే తింటున్నాను. 10:30కి అలా వచ్చారు మా వారు. మళ్ళీ ఇడ్లీ వేసి అయితే పెట్టేశాను. చూసారా, ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ, సాంబార్, అలాగే చట్నీ. ఇంకా నా పని అంతా అయిపోయి కంప్లీట్ అయ్యేటప్పటికి 12 అయిపోతుందండి ఈ మధ్య అసలు. ఇంకా 12 ఫ్రెష్ అయిపోయి నీట్గా జడ అయితే వేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య ఏంటో అసలు పింపుల్స్ తగ్గట్లేదండి, బాగా వేడి చేసేస్తున్నట్టుంది. ఒకటి పింపుల్ బాగా తగ్గిపోయేటప్పటికి ఇంకొక పింపుల్ అయితే వచ్చేస్తుంది, అలాగైతే అయిపోతుంది. దట్టు ఏంటంటే పైన ఇల్లది ఉంది కడుతున్నారు కదా, దాన్ని కూడా డస్ట్ అది వస్తుందేమో మేబీ. డస్ట్ వల్ల కూడా పింపుల్స్ అనేది వస్తాయి కదా అలాగా. కానీ అది వచ్చేసి ఆయిలీ స్కిన్ అండి. ఇంకా కొంచెం ఆయిల్ లాగా ఉన్నా అలాగే డస్ట్ ఉన్నా ఇలాగైతే పింపుల్స్ వచ్చేస్తాయి. ఇంకా మా వారైతే వచ్చారు, ఇంకా పైకి వెళ్తున్నారు. ఇంక నేను కూడా వెళ్తున్నానండి. పైన ఏంటంటే వర్క్ అయితే జరుగుతుంది. ఈ పని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రోజు వస్తారు, 4 రోజులు రావట్లేదండి. మొత్తం ఒక 4-5 చోట్ల ఒకేసారి కాంట్రాక్ట్ అయితే తీసుకుంటారు. ఇక్కడ ఒక 2 డేస్ చేస్తారు, ఇంకొక చోట ఇంకొక 2 డేస్ అలాగైతే చేస్తున్నారండి. అస్సలు రావట్లేదు. ఇంకా మనం ఎంత తొందర పెడుతున్నామో అంత లేట్ అయిపోతుంది ఇంటికి. మొన్న అయితే వచ్చారండి, మొన్న ఒక రోజు వచ్చి ఈ 4 దర్వాజాలు అయితే పెట్టెళ్ళారు. బెడ్రూమ్స్కి 2 అలాగే వాష్రూమ్స్కి 2 పెట్టారండి. బెడ్రూమ్స్లో వాష్రూమ్స్ ఉంటాయి కదా, దానికైతే పెట్టారు, ఫిట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇటుపక్క దేవుడి గుడి పైన గోడ, ఇంకా నెక్స్ట్ ఆ బెడ్రూమ్లో వచ్చేసి ఒక నిమిషం ఆగండి చూపిస్తాను. ఈ బెడ్రూమ్లో వచ్చేసి పైన సన్సెట్ ఉంటుంది కదా, సన్సెట్ గోడ ఇలాగైతే కట్టేసి వెళ్ళారు. మళ్ళీ నిన్న వస్తామన్నారు, రాలేదు. మళ్ళీ ఈరోజు వస్తామన్నారు, రాలేదు. ఇలాగే సరిపోతుందండి. అసలు డేస్ ఊరిని అయిపోయినట్టు అయిపోతుంది. అప్పుడే స్టార్ట్ చేసి 3 months అయిపోవచ్చింది, ఇంకొక పక్క కూడా అవ్వలేదు. ఇంకా ఈ విండోస్ అది ఫిట్ చేయాలండి. ఇవాళ వస్తే విండోస్ అది ఫిట్ చేస్తారనుకున్నాం కానీ ఇంక ఇవాళ రాలేదు. ఇంకొక పక్కన వచ్చేసి కరెంట్ వర్క్ అయితే జరుగుతుందండి. ఏంటంటే ప్లాస్టింగ్ చేయకముందే ఇవన్నీ ఫిట్ చేసుకుంటారు కదా వాళ్ళు, ఇంక ఇవన్నీ చేస్తున్నారు. ఇలాంటప్పుడు ఏంటంటే మనం కొంచెం దగ్గరుండి మనకి ఏ బోర్డ్స్ ఎక్కడ, స్విచ్ బోర్డ్స్ మనకి ఎక్కడ అవసరమో అక్కడ అన్ని చోట్ల పెట్టించేసుకోవాలి. ఇంకా అందుకని ఇక్కడ వచ్చేసి ఇలాగైతే చేస్తున్నారు. ఇంకా ఈ స్టేజ్లోనే మనకి ఎక్కడైనా బోర్డ్స్ కావాల్సి వచ్చినా, ఎక్కడైనా వైరింగ్స్ కావాల్సి వచ్చినా అన్నీ నీట్గా జాగ్రత్తగా ఉండి చేయించుకోవాలి. ఇంకా అదా వాళ్ళకైతే చెప్పి కూర్చున్నారు మా వారు, ఎక్స్ప్లెయిన్ అది చేసేసి. ఇంక నేనైతే కిచెన్ వరకు నేనైతే చెప్పుకున్నానండి. ఎందుకంటే కొంచెం మిక్సీకి కానీ ఇంకా దేనికైనా అవసరమైనా మనకు అనుకూలంగా పెట్టించుకుంటే బాగుంటుందని. ఇంకా కిచెన్కి అలాగే ఫ్రిడ్జ్కి అది ఎక్కడ కావాలో ఏంటనేది నేను చూసి అయితే పెట్టించుకున్నాను బోర్డ్స్ అవిని. ఇంకా ఒక పక్క వచ్చేసి టీవీ యూనిట్కి అయితే ఇక్కడ చేస్తున్నారండి. ఇలా హోల్స్ అయితే పెడుతున్నారు. ఎంత చెత్త వస్తుందో చూడండి, గోడకు అది హోల్స్ పెడుతుంటే. ఆ మిషన్లు అయితే ఎంత షార్ప్ ఉన్నాయో, అసలు మూత వస్తుందండి, మూత మోగిపోతుంది. ఈ మధ్య ఇది కూడా ఒక రీజనేనండి నేను వీడియోస్ తీయకపోవడానికి. ఇంకా ఈవినింగ్ అయితే పిల్లల్ని వస్తారో ఇంకా వాళ్ళని చదివించుకోవటం, హోంవర్క్స్ రాయించుకోవటం ఇదే సరిపోతుంది. ఇంకా మధ్యాహ్నం వల్ల వాయిస్ ఇవ్వడానికి సౌండ్స్ అవి వస్తున్నాయి. ఇంకా అందుకనే నేను ఈ వీడియోస్ అది ఏం పెట్టట్లేదు. ఇంక ఈవినింగ్ అయితే ఒక పక్క నేను టీ పెడుతున్నాను, ఇంకో పక్కన మా అత్తయ్య వచ్చేసి మెత్తడి చెక్కలు అంటారు కదా, అవి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఇంక ఈవినింగ్ స్నాక్స్ అండి. ఇంకా కొంచెం వాయిస్ ఇచ్చేటప్పుడు కొంచెం ఏదైనా సౌండ్స్ అవి వస్తే ప్లీజ్ అండి ఏమనుకోకండి, చాలా డిస్టర్బెన్స్గా అయితే ఉంటుంది ఈ మధ్య. ఇంకా చెప్పాను కదా ఇది వచ్చేసి ఈవినింగ్ స్నాక్ అని. అసలు ఈ రెసిపీ ఉంటుందని కూడా తెలియదండి నాకు నిజంగా పెళ్ళయ్యేదాకా. ఇంకా పెళ్ళయ్యాక అప్పుడప్పుడు ఎప్పుడన్నా అత్తయ్య గారు చేస్తేనే తెలిసింది ఇలా కూడా చేసుకుంటారేమో అని. ఏం లేదు, బియ్య పిండిలో ఉప్పు, కారం, అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అది వేసేసి ఇలాగ వాటర్ వేసి కలిపి చక్కల్లాగా ఒత్తుకుని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నారు. వీడియో తీద్దాం అనుకున్నాను కానీ మధ్యాహ్నం కొంచెంసేపు పడుకుని లేచేటప్పటికి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయి ఎండ్ కూడా అయిపోవచ్చింది. అప్పుడు లేచాను నేను. ఇంకా టీ పెట్టమన్నారని ఇంకా టీ పెడుతూ ఒక పక్కన అయితే ఇలా వీడియో అయితే తీశాను. ఇంకా పిల్లలైతే ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసారండి. వీళ్ళని తీసుకుని యూనిఫామ్స్ వచ్చినాయి అంట, అప్పుడే వచ్చి కూడా 3 days అయిపోతుంది. ఇంకా మా వారికి ఖాళీ లేక వెళ్ళి తీసుకురావట్లేదు. ఇంక వెళ్ళి తీసుకొచ్చామండి. ఇంకొచ్చేటప్పుడు 7:30 అలాగ అయిపోయింది. రాగానే వెళ్ళిపోయాం కదా. ఇంకా వీళ్ళకి హోంవర్క్స్ అన్నీ అలాగే ఉన్నాయి. ఇంక ఇప్పుడు వచ్చేసి హోంవర్క్స్ అయితే చేయించేస్తున్నాను. ఇంకా స్కూల్ డ్రెస్సుల సంగతి వస్తే చెప్పొద్దండి, అమ్మో ఎంత రేటు ఉన్నాయో అసలు. ఇద్దరికి కలిపి 10K దాకా అయిపోయినాయండి యూనిఫామ్స్కి ఒకటేని.
ఇంక ఇలాగైతే హోంవర్క్స్ అయితే రాయిపించేసి ఇంక వీళ్ళకి డిన్నర్ అయితే పెట్టేసి ఇంకా మార్నింగే లెగవమని చెప్పాను. ఇంక మార్నింగ్ అయితే ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే అయితే రెడీ అయిపోయారు. చూసారా యూనిఫామ్లో ఎంత ముద్దుగా ఉన్నారో మా పిల్లలు. మీకు నచ్చారా మీ పిల్లలు? మా పిల్లలు నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేసి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. చూసారా ఎంత బాగున్నారో. ఏదేమైనా స్కూల్ యూనిఫామ్లో భలే ముద్దుగా ఉంటారండి పిల్లలు. ఇంకా మా గ్యాంగ్ అంతా బస్ కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. నేనైతే వీడియోలో బాయ్ చెప్పండి అంటే బాయ్ చెప్పారు. ఈలో బస్ అయితే వచ్చేసిందండి. వీళ్ళైతే బస్ ఎక్కేసి అయితే వెళ్ళిపోతున్నారు. ఇలాగా ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ప్లీజ్ అండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేసి నా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ కూడా చేసేయండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.